ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో విచారణ స్పీడప్ చేసిన ఏపీ సర్కార్ యాక్షన్ పార్ట్ స్టార్ట్ చేసింది. తాజాగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా తాత, విశాల్ గున్నీలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ముగ్గురు ఐపీఎస్ లను సస్పెండ్ చేస్తూ జీవో నంబర్లు 1590, 1591, 1592ను ప్రభుత్వం విడుదల చేసింది. కాన్ఫిడెన్షియల్ అని ప్రభుత్వ వెబ్సైట్ లో పేర్కొంది. డీజీపీ నివేదిక ఆధారంగా ముగ్గురు ఐపీఎస్ లపై వేటు పడింది. ఇప్పటికే ఈ కేసులో ఇబ్రహీం పోలీస్ స్టేషన్ లో ఎస్హెచ్ఓగా పనిచేసిన ముత్యాల సత్యనారాయణ, విజయవాడ వెస్ట్ ఏసీపీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. అయితే పాత్రదారులు, సూత్రధారులను వదిలేసి మాపై వేటు వేయడం ఏంటని కింది స్థాయి సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నటి కేసులో పూర్తి స్థాయి విచారణ చేసిన విజయవాడ పోలీసులు దీనికి సంబంధించిన నివేదికను డీజీపీకి ఇచ్చారు. దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చారు డీజీపీ. అనంతరం ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావుతో డిస్కస్ చేసింది ప్రభుత్వం. అనంతరం ముగ్గురు ఐపీఎస్ అధికారులపై వేటు పడింది. జగన్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ గా పనిచేసిన కాంతిరాణా తాత, డీసీపీగా పనిచేసిన విశాల్ గున్నీలపై వేటు పడింది. మొత్తంగా ముంబై నటికి వేధింపుల కేసును సీరియస్ గా తీసుకుంది చంద్రబాబు సర్కార్. ఇందులో బాధ్యులపై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ముందు ముందు ఇంకా ఎవరెవరిపై చర్యలు ఉంటాయో అనే టెన్షన్ పోలీసు అధికారుల్లో నెలకొంది.